హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్లోని అమీర్పేట్, పంజాగుట్ట, ఫిలింనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. బీహార్ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఆవతరించి ఉంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో చాలా ప్రాంతాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉంది. వికారాబాద్ జిల్లాలో వర్షం దంచు కొడుతుంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బషీరాబాద్ చుట్టుపక్కల ఎక్మాయి, మంథన్ గౌడ్, మైల్వార్ వెళ్లే మార్గాలలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు, నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేతతో వరద ప్రవాహం పెరిగింది. మరోవైపు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ముందస్తు జాగ్రత్తగా జలమండలి అప్రమత్తమైంది. జంట జలాశయాలకు చేరుతున్న నీటిని వచ్చినట్టే దిగువకు మూసిలోకి వదులుతూ ఉన్నారు. శనివారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జంట జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు. రెవెన్యూ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు.